హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ సూపర్ స్టార్. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు మా క్యాంపులు అయితే టీఏపీ2 క్యాంపులు అయితే మా రూమ్మేట్ ఒక అతను మెట్పల్లి, అతను విలేజ్ వచ్చేసి అతను వేరే కంపెనీకి అయితే ఆఫర్ వచ్చింది, వెళ్తున్నాడు మా కంపెనీ నుంచి. మేమైతే షిఫ్టింగ్ చేయడానికి అయితే మా కార్ వేసుకున్నాం. మా క్యాంప్ అతనిదే లాండ్రూపై, అతనిది గుజరాత్ హుస్సేన్. అతని వెహికల్ అయితే మేమైతే ఇటు ఏంది మా మా రూమ్ పార్ట్నర్ని అయితే షిఫ్టింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. చూడండి సరేనా వీడియో అయితే. ఫ్రెండ్స్ ఏంటంటే ముచ్చట, మన రూమ్మేట్స్ కానీ మన పార్ట్నర్ కానీ ఎవరైనా కానీ మన రూమ్ నుంచి కొంచెం వేరే కంపెనీ కానీ ఇంటికి వెళ్తే కానీ వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ మన దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ తెలిసి ఉంటుంది, కానీ మేమైతే మరి వెళ్తున్నాం. మరి అతన్ని అయితే షిఫ్టింగ్ చేయడానికి ఇది ఎక్కడికి కాదు, మళ్ళా దుబాయ్ ఫ్రేమ్ తెలుసు కదా, మన గోల్డెన్ ఫ్రేమ్ దుబాయ్లో, అక్కడికైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది అందులో. ఓకేనా, వీడియో మాత్రం పూర్తి వరకు అండి. మధ్యలో ఇంకా మీకు ఒక ముచ్చట చెప్పాలా. ఒకటి చిన్నది యాక్సిడెంట్ అయింది మాకు, రాంగ్ అయితే అది కూడా చూపిస్తా చూడండి. మరి ఎట్లయింది, మరి ఏమైనా గాయాలైనా, కార్కి ఏమైనా గాయాలైనా అని చూపిస్తా సరేనా. చూడండి వీడియోతో పూర్తి వరకు అయితే. ఇక్కడ నుంచి కనిపిస్తుంది మొత్తం, అక్కడ కనిపిస్తున్నాడు బుర్జి ఖలీఫా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి 1 జేబుల్ బిల్డింగ్ చూడు, పెద్దది హెచ్ది, అది 1 జేబుల్ అన్నమాట. అది ఇదంతా దుబాయ్ సిటీ లోపల ఎంట్రీ అవుతున్నాం సరేనా. నాకైతే ఎట్లుందంటే, ఇక్కడ మన హైదరాబాద్ ఎట్లా తిరుగుతామో ఇంటికాడ ఇండియాలో అట్లా తిరుగుతున్నంత ఫీలింగ్ వస్తుంది. అంటే బాగా రోజులకు బయటకు వచ్చినాయి కదా, డ్యూటీ వేసి చుట్టీలు లేవు. కాకపోతే ఇక మధ్యాహ్నం పూట డ్యూటీకి వెళ్ళి రాగానే వెళ్తున్నాం సరేనా. 1-2 గంటలు టైం కేటాయించి వెళ్తున్నాం. ఈ విధంగా ఇంటికాడ వెళ్ళినట్టు ఉంది నాకైతే ఫీలింగ్ అయితే. ఓకేనా, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఉంది దుబాయ్ గోల్డెన్ ఫ్రేమ్ అయితే, ఇక్కడికి వచ్చేసి చాలా మంది అయితే ఫోటోలు దిగుతారు ఇక్కడ, మన ఆల్బమ్ లెక్క సరేనా. ఇక్కడ మన యూట్యూబర్ తెలుసు కదా, మన మహేష్ పండారి, అతను కూడా ఇక్కడికి వచ్చి చాలా వ్లాగ్ తీసిండు. ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఫోటోలు దిగిండు, వ్లాగ్ తీసిండు. ఇక్కడ బ్రిడ్జ్ నుంచి అక్కడ మంచి ఫోటోలు దిగి వ్లాగ్ తీయడం జరిగింది. ఫ్రెండ్స్ మేమైతే చివరిగా అయితే మేము వచ్చేసినాం ఇక్కడ దుబాయ్ గోల్డెన్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ
ఇక్కడ ఏంటంటే ఇక్కడ బస్ స్టాప్ ఉంది. మా ఫ్రెండ్ని ఇక్కడ ఒకటి వెయిటింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఆ వెయిటింగ్ హాల్ లగేజ్ తో పాటు ఇక్కడ దించేసి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. క్యాంప్కి వెళ్ళిపోవాలి మళ్ళా. ఇదంతా బస్ స్టాప్ ఇట్లా ఉంటుంది. వెయిటింగ్ హాల్ ఇక్కడ చైర్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కూర్చుండి అలా బస్సులో కోసం వెయిటింగ్ చేస్తుంటారు అనమాట. నేనైతే లగేజ్ కోసం అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్ అయిపోయింది, నేను డ్రాప్ చేసిన. ఇదే డిక్కీలో లగేజ్ ఉంది, లగేజ్ వెయిటింగ్ హాల్ అది పెట్టేసిన. మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. కాకపోతే వీడియో తీయలేకపోయినా, పర్మిషన్ ఇవ్వలేడు మా ఫ్రెండ్ అయితే. మేమైతే మొత్తం డ్రాప్ చేసినాక మళ్ళీ క్యాంప్కి వెళ్తున్నాం మాట్లాడుకుంటే. అయితే అతనికి మా ఛానల్ పేరు చెప్పిన, అతనికి ఛానల్ పేరు చెప్పి యూట్యూబ్లో పెడతా అని చెప్పిన. సరే అని ఒప్పుకున్నాడు. వెళ్ళంగా ఒకటి ఏంటంటే బ్యాడ్ లక్ తగిలింది. ఒకటి చెప్తా ముందు ఒకటి యాక్సిడెంట్ అయితే అయిపోయింది. ఒకటి మేము ముంగట ఏంది కారు, మేము టర్నింగ్ తీసుకోగా వెనుక నుంచి ఒకటి కార్ వచ్చి వెనుక అంటే గుద్దేసింది. ఆ గుద్దినాక ఒకటి లైట్ అయితే వలిగిపోయింది సైడ్, ఇది ఇండికేటర్. అయితే ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయిందనేది మీకు చూపిస్తా, సరేనా. వీడియోలో ఇప్పుడైతే మేము ఆపికున్న క్షణాలు కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాం. వెళ్ళంగా ఒక టర్నింగ్ చేసుకునే సమయంలో అయితే వెనుక నుంచి ఒక కార్ వచ్చేసి మాకైతే ఢీ కొట్టేసింది. చూపిస్తే ఎక్కడ అది చూపిస్తా, సరేనా. చూడండి ఫ్రెండ్, చూసేసారు కదా, ఇక్కడైతే చిన్న డ్యామేజ్ అయింది, పెద్దగా ఏం కాలేదు యాక్సిడెంట్ అయితే. అది అతను చూసుకోక గుద్దేసిండు. అతనే తప్పు ఉందని ఒప్పేసుకున్నాడు. నా తప్పు ఉంది, మిస్టేక్ నాది, మా వెహికల్ అలా ఆగుంది, అతన్ని కొంచెం ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి గుద్దేసిండట చెప్పేసిండు. వాళ్ళు పోలీసులు రిపోర్ట్ పంపించారు పోలీసులకైతే. అతను లాస్ట్కి ఏమనంటే తప్పు నాది ఉంది కాబట్టి అలా లైట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అన్ని అమౌంట్ కనుక్కొని మీకు రిపేర్ చేయిస్తాను చెప్పేసిండు. ఆఖరికి లాస్ట్కి వచ్చేసి అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. 500 dirhams అయిన దానికైతే అతనే దగ్గర నుండి పెట్టిస్తాను చెప్పినాడు. ఏమైనా ఇన్సూరెన్స్లు అయితే ఫుల్ అయితే కవర్ అయిపోతుందని చెప్పేసిండు అతనికి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈరోజు అయితే వ్లాగింగ్ అయితే అయిపోయింది. ఈ క్యాంప్ దగ్గరకు వచ్చేసినాం. అతను టెన్షన్ పడ్డాడు బాగా. కారు ఏంటంటే ఏమైనా అవుతుంది ప్రాబ్లం అని. తప్పు మాది కాదు, కాకపోతే ఏమన్నా ఎవరికైనా కారు అట్లా డ్యామేజ్ అయితే కొంచెం బాధగా ఉంటాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.